నమస్తే రామరాజ్యం టీవీకి స్వాగతం. ఆధ్యాత్మిక విశ్వనగరి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. అత్యద్భుత నిర్మాణ శైలితో అయోధ్య రామ మందిరం ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. జనవరి 22న రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రామభక్తులు తరంగాలై తరలి రావడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆలయ ట్రస్టు దేశంలోని ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. అయోధ్యను రామనగరి అని కూడా పిలుస్తుంటారు. రామ్లల్లా ప్రాణ ప్రతిష్టతో రామాలయంలో శ్రీరాముడి జీవితం పవిత్రం కానుంది. అయితే రాముని పరమ భక్తుడైన హనుమాన్ దేవాలయం హనుమాన్ గర్హి కూడా అయోధ్యలోనే ఉందని మీకు తెలుసా? ఈ దేవాలయానికి కూడా ప్రత్యేక చరిత్రే ఉంది. అయోధ్యలో ఉన్న హనుమాన్ గర్హి ఆలయాన్ని దర్శించుకుంటే రామ్లల్లా దర్శనం సంపూర్ణమవుతుందని భక్తుల నమ్మకం. రాముడు తన ప్రియమైన భక్తుడు హనుమంతునికి లంక నుండి తిరిగొచ్చిన తర్వాతే ఇక్కడ నివసించడానికి ఇచ్చిన ఆలయం ఇదే అని చెబుతారు. అందుకే అయోధ్యకొచ్చే ప్రతి ఒక్కరూ హనుమాన్ గర్హిలో ఉన్న హనుమంతుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు. ఈ విషయం మన అథర్వ వేదంలో వివరించబడింది. ఈ ఆలయం అయోధ్య నగరం మధ్యలో ఉంటుంది. ఇక్కడ హనుమంతుడు నిత్యం ఉంటాడని భక్తుల నమ్మకం. హనుమాన్ ఆలయం రాజద్వారం ముందు ఎత్తైన గుట్టపై ఉంటుంది. మత విశ్వాసాల ప్రకారం ఈ ఆలయంలో ఎవరైనా భక్తుడు హనుమంతునికి ఎర్రటి వస్త్రాన్ని సమర్పిస్తే అతను అన్ని రకాల దోషాల నుండి విముక్తి పొందుతాడని భక్తుల విశ్వాసం. ఇక్కడ ప్రధాన ఆలయంలో బాల్ హనుమంతునితో పాటు అంజనీమాత విగ్రహం కూడా ఉంటుంది. లంక నుండి విజయం సాధించిన తర్వాతే తెచ్చిన జ్ఞాపికలను ఈ ఆలయంలో భద్రపరిచారని అంటారు. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైన హనుమాన్ నిషాన్ కూడా ఉంటుంది. ఇది 4 మీటర్ల వెడల్పు 8 మీటర్ల పొడవు గల జెండా. భక్తుల నమ్మకం ప్రకారం ప్రతి పూజకు ముందు హనుమాన్ నిషాన్ రామ జన్మభూమి ప్రదేశానికి తీసుకువెళ్తారు. అక్కడ ముందుగా పూజిస్తారు. 200 మంది కలిసి ఈ గుర్తును రామ జన్మభూమికి తీసుకువెళ్తారు. హనుమంతుని దర్శనం కోసం భక్తులు 76 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ఈ దేవాలయం అన్ని గోడలపైన హనుమాన్ చాలీసా చౌపయ్యలు రాసి ఉంటాయి. ఇక ఇదిలా ఉంటే రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అయోధ్య రూపురేఖలే మారిపోనున్నాయి. ఈ అయోధ్య ప్రారంభోత్సవం తర్వాత అయోధ్య ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లబోతోంది. కనుక అయోధ్య వెళ్తే తప్పకుండా హనుమాన్ ఆలయం కూడా దర్శించుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన రామరాజ్యం టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.